ప్రభునందు ప్రియులారా, దేవుని బిడ్డలారా, దైవికమైన ఉద్దేశములను మానవుడు గమనించవలసినది. దేవుని ఆలోచనలను మానవుడు గమనించవలసినది. ఆయన ప్రణాళికలు గమనించవలసినది. ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, పరిస్థితి ఏదైనప్పటికీ దేవుని చేతికి తమ్మును తాము అప్పగించుకోవాలన్నమాటండి. దేవునికి నువ్వేం చేస్తావు మీ ఇష్టం. భక్తుడు అంటాడు కదా, సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూప మీచు కుమారివే. సర్వచిత్తము నీదే, నీ చిత్తానికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను ప్రభు అని ప్రతి ఒక్కరు, నీ పరిస్థితి, నీ స్థితి ఏదైనప్పటికీ నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతేన్నది. మానవుడు దేవుని యొక్క ఆలోచనలను తప్పుపడుతూ ఉన్నాడు, దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. నీకంటే నాకు జ్ఞానం ఎక్కువ ఉంది, నీకంటే నాకు తెలివి ఎక్కువ ఉంది, నాకు జ్ఞానం ఉంది, బుద్ధి ఉంది, వివేకం ఉంది, నేను ఏమైనా చేయగలను, నాకు శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, నాకు అంగబలం ఉంది, ధనబలం ఉంది, నాకు కులబలం ఉంది, నాకు అధికారం ఉందని మానవుడు తను తాను దేవుని మీద ఆధారపడక, తన ఆలోచనలు, తన సామర్థ్యం మీద ఆధారపడుచు దేవుని మీద మానవుడు తిరుగుబాటు చేస్తున్నాడు. దైవ ఉద్దేశములను మానవుడు అంగీకరించడం లేదు, దేవుని యొక్క చిత్తమునకు తన్ను తాను అప్పగించుకోవడం లేదు. అందుచేతనే మానవుడు చాలా విషయాల్లో నష్టపోతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, నాకు వేరయ్యుండి మీరు ఏమీయూ, దేవునికి వేరుగా ఉండి మానవుడు ఏమీ చేయలేడు. మనలను అన్ని సమయములలో దేవునికి మనలను మనము అప్పగించుకోవలసినటువంటి అవసరత ఎంతేనున్నది.